ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తే బరువు బాగా పెరిగిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ కనిపిస్తుంది. సో వాళ్ళు హాస్పిటల్స్కి ఖర్చులు పెడుతున్నారు. ఈ మధ్యకాలం మేము ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి బరువు తగ్గిస్తామని చెప్పేసి. సో అవి తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ జిమ్ సెంటర్లకు అని చెప్పేసి చాలామంది ఫాస్టింగ్ అంటే 1 టైం ఫుడ్ డే మొత్తంలో అని చెప్పి తీసుకుంటూ ఉన్నారు. సో ఈ వెయిట్ పెరగడానికి గల కారణాలు మీ ఉద్దేశం ప్రకారం ఏమై ఉంటాయి సార్? 1,00,000 కారణాలమ్మా. సో మానసిక ఒత్తిడి నుంచి, వాతావరణ కాలుష్యం నుంచి, తీసుకునే ఆహార పదార్థాల నుంచి, అదేవిధంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం ఏంటమ్మా. సో ఈ కారణాలలో కొన్ని కారణాల వల్ల వెయిట్ పెరగవచ్చు, కొన్ని 1-2 కారణాలు కావచ్చు, అన్ని కారణాలు కావచ్చు. కాబట్టి ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే. ఇంతకుముందే మీరు కరెక్ట్గా ప్రస్తావించారమ్మా. సో కొంతమంది ఆహారము చాలా మినిమైజ్ చేసేస్తారు, విపరీతంగా జిమ్స్ ఎక్సర్సైజ్ చేసేస్తుంటారు, తర్వాత కఠినమైన పథ్యాలు పాటిస్తుంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పెరగరు, తగ్గరు, రిజల్ట్ రాదమ్మా. ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాదు. దీనికి తోడు ఏంటంటే ఉన్నదానికి కర్మకు తోడు మరొక తోడైనట్లు అన్ని సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, నిద్ర పట్టకపోవడము, అదేవిధంగా తర్వాత ఈ మానసికపరమైనటువంటి ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. సో వీటికన్నిటికీ కారణం ఏంటంటే ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసినటువంటి అంశాన్ని గురించి 2 మాటలు చెప్పిన తర్వాత మిగతా వివరాలు కూడా మీరు అడిగిన వాటికన్నీ చెప్పేస్తాను నేను. సో గట్ బ్యాక్టీరియా మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందమ్మా. సో ఈ గట్ బ్యాక్టీరియా అంటే మన ప్రేవుల్లో జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండి చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళల్లో వెయిట్ వచ్చినప్పటికీ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ తగ్గరు. ఎందుకంటే 100 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారాన్ని వీళ్ళు తీసుకున్నట్లయితే లోపల మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉన్నప్పుడు 100 క్యాలరీస్ ఆహారం 200 క్యాలరీస్ ఆహారం కింద మారిపోతుంది. అంటే ఈ తంట చేసేదంతా చెడు బ్యాక్టీరియా. సో అదే మంచి బ్యాక్టీరియా ఉందనుకోండి, దేహంలో ఎక్కువ శాతము డామినేట్ చేసి మిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా బ్రహ్మాండంగా లోపల ఉన్నప్పుడు 100 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం, 100 క్యాలరీస్ శక్తి ఉన్నటువంటి ఆహారం మనం తీసుకున్నప్పటికీ సో 50 క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇదంతా బ్యాక్టీరియా మీద ఆధారపడింది అనమాట. చాలా మందికి తెలియక అవగాహన లోపంతో ఆ బ్యాక్టీరియాను వృద్ధి చెందేందుకు తగినటువంటి ఔషధాలు వాడకుండా ఇతర ప్రయత్నాలు చేయడం వల్లనే, అంటే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం కానీ, లేకపోతే ఎక్సర్సైజులు కానీ, ఔషధాలు కానీ, వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేయడం చేతనే మరి ఆశించినటువంటి స్థాయిలో వెయిట్ తగ్గేటువంటి పరిస్థితి లేదమ్మా. ఇది ఒకటి. రెండోది ఏమిటంటే యాక్చువల్గా ఏమంటే ఈ యొక్క సమస్యని ఉన్నటువంటి వెయిట్ కంటే పరిమితికి మించినటువంటి వెయిట్ పెరిగితే దాన్ని ఒబెసిటీ అంటారు. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. సో అతిగా తినడం వల్ల శరీరంలో జరిగేటువంటి మార్పుల యొక్క ఆ యొక్క పరిణతి ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. సో ఒబెసిటీ దాటిన తర్వాత మరి కంట్రోల్ కాకపోతే కొన్నాళ్ళ తర్వాత అది మార్బిడ్ ఒబెసిటీకి మారిపోతుంది. అంటే ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల కంటే ఎక్కువ బరువు పెరిగిపోతే ఒబెసిటీ అని, 10 కేజీల నుంచి 25 కేజీల మధ్యలో పెరిగిపోతే మార్బిడ్ ఒబెసిటీ అని చెప్పేసి అంటుంటారు అనమాట. అంటే స్థూలకాయము, భారీ స్థూలకాయం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. కాబట్టి ఇదంతా కూడా ఎక్కువ శాతము, దాదాపు 80-90% వరకు కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు, మీరు కార్బోహైడ్రేట్ ఆహారం ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫ్యాట్ ఎక్కువ తీసుకోండి, వాట్ నాట్ ఎల్స్ ఏది తీసుకున్నప్పటికీ మన అవసరానికి మించి, పరిధికి మించి, మనకు కావాల్సినటువంటి దీనికంటే మించి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ ఏ ఆహారం తీసుకున్నా అది ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. సో రెండవది ఏంటంటే ఈ ఆహారం కూడా నేను చెప్పాను కదమ్మా, గట్ బ్యాక్టీరియా ప్రేవుల్లో మంచిది వృద్ధి చేసేటువంటి ఆహారాన్ని మనం తీసుకోగలిగితే దాని యొక్క ప్రభావం చేత వెయిట్ పెరగకుండా ఉంటారు, ఉన్నటువంటి వెయిట్ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ లోపలంతా చెత్త బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా పెట్టుకొని మనం పైన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ మార్పు జరగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఫోకస్ ఎక్కువైపోయిందమ్మా. అందుకే గట్ బ్యాక్టీరియాని దృష్టి ఉంచుకొని మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆహార పరంగా ఔషధాలు కానివ్వండి, లేకపోతే న్యాచురల్గా దొరికేటువంటి ఔషధాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆ పద్ధతిలో మనం గట్ బ్యాక్టీరియాని పరోక్షంగా మనం పెంచగలిగితే, అంటే ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తూ గట్ బ్యాక్టీరియాని ఎప్పుడైతే మనం పెంచగలమో అప్పుడు
అప్పుడు మిలియన్ల సంఖ్యలో గట్ బ్యాక్టీరియాని పెంచగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ కలుగుతున్నామా. అది తెలియక చాలా మంది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు పొందకపోగా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. అవును సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాటిల్లో జెంటికల్గా కూడా కొంతమంది వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. ఆ జెంటికల్ ఆ చైన్ ఏదైతే ఉందో మన ఈ ఆయుర్వేదిక్ ప్రాసెస్ని పాటించడం వల్ల బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? చాలా వరకు ఉందమ్మా. అది మరి హెరిడిటరీగా జెనెటిక్గా ఉన్నంత మాత్రాన కంప్లీట్గా అలా ఉండాలని కూడా లేదమ్మా. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వెయిట్ ఉన్నా కానీ ఇద్దరిలో ఒకరు వెయిట్ ఉన్నా కానీ మరి పిల్లలందరూ 4 పిల్లలు వెయిట్ రావడం లేదు కదమ్మా. లాజిక్ నేను చెప్తాను చూడండి. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒకవేళ జెనెటిక్ యొక్క ఇంపాక్ట్ ఏదైనా ఉన్నప్పటికీ సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళు మరి పూర్తి స్థాయిలో ఒబెసిటీ పరిస్థితి వచ్చేసి మార్బిడ్ ఒబెసిటీ పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా కూడా చేసుకోవచ్చమ్మా. ఓకే సార్, వీళ్ళ కోసం ఎవరైతే పాపం ఈ వెయిట్ గెయిన్ అయిపోయి తగ్గాలని ప్రయత్నిస్తే వాళ్ళ కోసము మీ అనుభవంలో ఏదన్నా చిట్కా చెప్తారా సార్ వాళ్ళకి? తప్పకుండా. దీనికి సంబంధించి కరక్కాయ పొడమ్మా. సో కరక్కాయలు కన్నతల్లిలా కాపాడుతాయని చెప్పి చెప్తుంటారు. మిగతా వాటికి వేటికి ఈ పేరు ఇవ్వలేదు కానీ సో ఒక ఉల్లిపాయ ఆహార పదార్థాల్లో ఉల్లికి తల్లితో పోల్చడం జరిగింది. రెండవది కరక్కాయ కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. కాబట్టి అంటే ఒక కరక్కాయ అనేక రకాలైన జబ్బులను న్యాయం చేస్తుందమ్మా. ఏ విధంగా అయితే కన్నతల్లి 24 గంటలు పిల్లలను దృష్టి ఉంచుకొని పిల్లల ఆలన పోషణ చూసుకుంటుంటుందో, పిల్లల మీద చీమ వారినప్పటికీ చీమ చేరినప్పటికీ గుర్తుపెట్టుకుంటుందో, ఈగ వారినప్పటికీ తన మనస్సుకు తెలుసుకుంటుందో, ఆ విధంగా కన్నతల్లిలా కరక్కాయ అనేక రకాల జబ్బులు రాకుండా కాపాడుతూ వచ్చినటువంటి జబ్బులను కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం చేతనే కన్నతల్లి లాంటి కరక్కాయ అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. సో సామాన్య మానవుడి నుంచి శ్రీమంతుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి ఔషధము, చాలా చౌకగా దొరుకుతుంది, అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము, చక్కగా త్వరగా రిజల్ట్ వచ్చేటువంటి ఔషధం అమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి విచారించేసి కేవలం కరక్కాయ పెచ్చులను మాత్రమే చూర్ణం చేసినటువంటి చూర్ణాన్ని వాడుకోవాలమ్మా. అంతేగాని కరక్కాయ చూర్ణం అనేసరికి కరక్కాయలు తర్వాత విత్తనము పప్పు అన్ని కలిపినటువంటి చూర్ణాలు అయితే పనిచేయమా. కాబట్టి తూచే తప్పకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలోనే ఔషధం తయారు చేసుకోవాలి. మనసుంటే మార్గం ఉంది. సో లేదంటే మనమే కరక్కాయలు తెచ్చుకొని దంచేసి పెచ్చులు తీసుకొని 2 రోజులు ఎండించేసేసి పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. అలాంటి పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి విచారించి తెచ్చుకోవాలి. సో 100 గ్రాములు కరక్కాయ పొడి, అదేవిధంగా ఒక 50 గ్రాములు ఈ యొక్క సోంపుమా, సోంపు గింజలను వేయించేసినటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. 25 గ్రాములు వామును వేయించి పౌడర్ తయారు చేసుకుని ఆ యొక్క పౌడర్ని కలుపుకోవాలి. కరక్కాయ పొడి, సోంపు గింజల పొడి, వాము ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగమ్మా. మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను చూడమ్మా ప్రేక్షకుల కొరకు. సో పల్చగా ఉండాలి మజ్జిగ, తాజాగా ఉండాలి, అతి పుల్లగా పనికిరాదు, చిక్కగా ఉండడం పనికిరాదమ్మా. వీటన్నిటికి తోడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే వాడకూడదు. సో గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతనే అలాంటి మజ్జిగ వాడుకోవాలి. అట్లాంటి 200 ml మజ్జిగ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ని కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక ప్రమాణంగా సేవించాలి. అట్లా ఉదయం ఆహారం తర్వాత లేకపోతే మధ్యాహ్నం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. అంతేగాని నేను 6 నెలలకు ఒకసారి తయారు చేసి పెట్టుకుంటాను, సంవత్సరానికి తయారు చేసి పెట్టుకుంటాను అంటే కూడా పనిచేయదు. సో మ్యాక్సిమం 2 months 3 months లోపల అయిపోయి చేసుకోవాలి. మ్యాక్సిమం 2-3 months తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలి. అట్లా తయారు చేసుకుని వాడుకున్నప్పుడే అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితం కలుగుతుందమ్మా. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. అని అంటే ఇది తెలియక చాలా మంది డబ్బులు వృధాగా పోయి డాక్టర్ల దగ్గర కానీ జిమ్ సెంటర్స్లో కానీ పెట్టడం జరుగుతుంది. సో మీరు చెప్పిన ఈ టిప్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే చూసిన వాళ్ళు కూడా చూసి వదిలేయకుండా ఫాలో అవ్వండి. అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది రిజల్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలిపారనుకోండి, ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో మొహమాట పడకుండా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే డాక్టర్ గారితో మాట్లాడి వాటికి సంబంధించిన టిప్స్ని మళ్ళీ ఇంకో వీడియోలో మనం తెలిసేలా చేసుకుందాం. థ్యాంక్స్ డాక్టర్ గారు. నమస్తే.